ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆర్మీ సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ కి వినాయకుడి విగ్రహం కొనుగోలుకు వెళ్లి 8 మంది విద్యార్థులు వరదలో చిక్కుకుపోయారు. భారీ వరదలకి పోచంరాల దగ్గర రోడ్డు తెగిపోవడంతో 3 రోజులుగా అక్కడే అలాగే ఉండిపోయారు. తమను ఎలాగైనా ఇళ్లకు చేర్చాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఆర్మీ సిబ్బంది విద్యార్థుల్ని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. వర్షాలతో ప్రజలు పడుతున్న కష్టాలు నిజంగానే వర్ణనాతీతంగా మారాయి. 3 రోజులుగా కొంతమంది విద్యార్థులు ఒకటే ప్రాంతంలో ఇరుక్కుపోయారు. వాళ్ళు వినాయక చవితికి వినాయకుడి విగ్రహం కోసం కొనుగోలు కోసమని వెళ్లారు. ఆ 8 మంది కూడా భారీ వరదల నేపథ్యంలో పోచమ్మరాల దగ్గర రోడ్డు తెగిపోవడంతో 3 రోజులుగా అక్కడే ఉండిపోయారు. తమను ఎలాగైనా ఇళ్లకు చేర్చినట్టు వేడుకుంటున్నారు ఆ విద్యార్థులు. ప్రస్తుతం రంగంలోకి దిగిన ఆర్మీ సిబ్బంది విద్యార్థుల్ని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. హవేలీ ఘన్పూర్ నుంచి మా ప్రతినిధి ఎలేందర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ఎలేందర్, ఏంటా ఆ పిల్లల రెస్క్యూ కంప్లీట్ అయిందా? అసలు ఏ ప్రాంతంలో వాళ్ళు చిక్కుకుపోయారు? వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు? ప్రస్తుతం మనం పోచారం దగ్గర ఉన్న మెదక్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పోచారం డ్యామ్కి సంబంధించినటువంటి వాటర్ ఉధృతి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ వాటర్ ద్వారా ఈ వాటర్ ప్రవహించడం ద్వారా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మెదక్ నుంచి కామారెడ్డి బోధన్ వెళ్ళేటువంటి రోడ్డు పూర్తిగా కట్ అయిపోయింది. కట్ అయినటువంటి నేపథ్యంలో బ్రిడ్జ్ దగ్గర ప్రస్తుతం కొంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా దీనికోసం అంటే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది పిల్లలు అక్కడి సైడ్ నుంచి ఇటువైపు వినాయక చవితి ముందు రోజు వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు చిన్నపిల్లలు ఇటువైపు వచ్చారు. ఇటువైపు వచ్చిన వెంటనే ఇక్కడ రోడ్డు డ్యామేజ్ అయిపోయింది. దాన్ని కరెక్ట్ చేసేటువంటి ప్రయత్నంలో అయితే అధికారులు ఉన్నారు. అక్కడ వైర్లు ఇవన్నీ కూడా పూర్తిగా కనెక్టివిటీ అయితే చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్లో రెస్క్యూ అయితే చేస్తున్నారు. ఆర్మీ సిబ్బంది అంతా కూడా 2 బోట్లను ఏర్పాటు చేసి ఒక రోప్ అంటే తాళ్ళు కట్టేసి అటు బ్రిడ్జ్కు ఇటువైపు ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం తాళ్ళతో ఇక్కడ కట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ కట్టేసి అటు ఆ బ్రిడ్జ్కి కూడా కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2 బోట్ల ద్వారా ఇంతకు ముందు ఒక ట్రయల్ అయితే వేశారు. వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దామనేది తాడుతో సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రస్తుతం మనం చూసినటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నారు. వినాయక విగ్రహం కోసం ఇక్కడ వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో వినాయక విగ్రహం కోసం అటు వెళ్ళినటువంటి పిల్లలు ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. వాళ్ళొకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆలోపు ఇటు రెస్క్యూ అయితే జరుగుతోంది. రెస్క్యూకి సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు పూర్తిగా ఇక్కడికి ఎవరిని రానివ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మనం శ్రీధర్ చూపిస్తున్నారు విజువల్లో. పోచారం డ్యామ్ పూర్తిగా ఉధృతి అయితే ఎంత ఉందో అక్కడ నుంచి వచ్చేటువంటి వాటర్ ఫోర్స్గా ఇటువైపు రావడంతో ఎవరిని ఇటువైపు రానివ్వని పరిస్థితి. ఎందుకంటే ఏ క్షణమైనా వరద ఉధృతి పెరిగితే మాత్రం ఇప్పుడు మేము ఉన్నటువంటి ప్లేస్ కూడా పూర్తిగా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ ఉధృతి రావడం వల్లనే ప్రస్తుతం ఈ రోడ్ కనెక్టివిటీ అయితే దెబ్బతింది. సో పిల్లలు ఉన్నారు, వాటితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చిందన్న మీరు? ఎప్పుడు వచ్చినట్టు? గణపతి పండుగ రోజు వచ్చినాం. ఎటువైపు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఊరు? మన లింగంపల్లి కల్లన్ మండలం నాయరెడ్డిపేట. ఎలా వచ్చారు అప్పుడు? ఓకేనా? ఏ టైంకి వచ్చినట్టు? 10 ఇట్లా. ఏ రోజు? పండుగ రోజు వచ్చినాం. రోడ్ ఎప్పుడు కట్ అయింది ఇక్కడ? పండుగ రోజే కట్ అయింది. అప్పటి నుంచి ఎవరిని కలవలేదా? ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? నిన్న మనం స్కూల్ ఉన్నాం. తిండి ఇట్లా లేవు, ఉత్తరంలాలు చేసిరు. తిండి విండి మొత్తం దోమలు కరిచినాయి. మొత్తం బట్టలు ఏం లేకుండే, పిచ్చి బట్టలు. వీళ్ళు కూడా నువ్వు కూడా అక్కడ ఏం చెప్తారు అధికారులు? ఏం చెప్తారు? ఏం చెప్పానంటే మేము తోలిస్తామని అంటారు. అందుకేనా మీకోసం? సో వీళ్ళ కోసమే, పిల్లల గురించే ఈ ఎంత రెస్క్యూ అయితే జరుగుతోంది. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకు వచ్చింది మీరు? గణేష్ తీసుకువెళ్ళడానికి. గణేష్ తీసుకెళ్ళడానికి అక్కడ గణపూర్కి వెళ్తున్నాం. అక్కడ మధ్యలో ఇంకో వాక్ తెగిపోయింది. వెళ్ళనికి రాలేదు. ఇటు వచ్చేసరికి ఈ వాక్ తెగిపోయింది. ఎటు వెళ్ళనికి రాలే. ఇక్కడ ఉన్నాం 3 రోజుల పాటు. అంటే ఇవాళ విలేజ్లో ఉన్నాం. అక్కడ తెలిసిన వాళ్ళు లేరు. ఫుడ్ వాటర్ మరి ఏంటి? మన ఫుడ్ తిన్నారా ఇప్పటి వరకు? తిన్నాం. సో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను లింగంపల్లి కలాను. అందరు ఒకటే ఊరా? అంటే అందరు కలిసి ఒక వినాయకుని పెట్టి తీసుకెళ్దాం. అందరం కలిసి ఒకటే వినాయకుని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఊర్లో వాళ్ళే ఫుడ్ తెచ్చి పెట్టారు. మీతో పెద్దవాళ్ళు ఎవరు రాలేదు ఇటు మీతో పాటు? ఒక్కడే ఆయన వచ్చింది, ట్రాక్టర్ డ్రైవర్.
మీరు పిల్లల్ని తీసుకొని అటు వెళ్ళారా వినాయక గణపతి కోసం వెళ్ళాం. అక్కడ వెళ్ళే వరకు అక్కడ అక్కది అయిపోయింది. అక్కడ నుంచి రిటర్న్ అయ్యే వరకు ఈడది అయిపోయింది. అక్కడ మేము 2 గంటలకు వెళ్ళాం సార్. అక్కడికి ఇక్కడ నుంచి 11 గంటలకు వెళ్ళిపోయాం. అప్పుడు తెగలేదు సార్, మంచిగా ఉంది. అప్పుడు అక్కడ పోయి తీసుకొని వచ్చే వరకు ఇక్కడ పోయింది. సో మొత్తంగా ఎవరైతే వీళ్ళు వీళ్ళ కోసం రెస్క్యూ చేస్తున్నటువంటి పిల్లలు కావచ్చు, వాళ్ళతో ఉన్నటువంటి పెద్ద మనిషి మనతో మాట్లాడారు. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా వాటర్తో కొట్టుకపోవడంతో రోడ్డు డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు ఈ పిల్లల్ని అక్కడికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, రోప్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాళ్లతో కట్టి ప్రస్తుతానికి ఒక తాడ్ని ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా అటు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆర్మీ అధికారులు. సో గత ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. వీళ్ళని అటు పంపించే ప్రయత్నం, ఎందుకంటే వరద కొంత తగ్గిందనేది అధికారులు భావిస్తున్నారు. సో రోడ్ కనెక్టివిటీ చేయడానికి కావచ్చు, కేబుల్ వ్యవస్థను ఇటు పునర్నిర్మించేందుకు కావచ్చు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఆర్మీ అధికారులు ఇక్కడి నుంచి రెస్క్యూ చేసే ప్రయత్నం అయితే చేద్దామనేది ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఒక ట్రయల్ రన్ అయితే పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇటు చూస్తున్నాం కదా, ఈ పోల్కి తాడు కట్టేసిన తర్వాత అక్కడ నుంచి అటు బ్రిడ్జ్ వైపు కూడా తాడు కట్టినటువంటి పరిస్థితి. సో ఈ తాడును పట్టుకొని ఈ ఏర్పాటు చేసినటువంటి ఆర్మీ రెస్క్యూ చేసేటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెస్క్యూ బోట్స్ రెడీగా ఉన్నాయి. ఇంతకుముందు ఒక ట్రయల్ కూడా అక్కడి వరకు వెళ్ళి రావడం జరిగింది. ఒకవేళ పరిస్థితి ఎట్లా ఉంటుందనే దానిపైన సరే వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. కానీ ప్రవాహం చూస్తుంటే మాత్రం వాళ్ళ పరిస్థితిని బట్టి చూస్తే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రవాహం దగ్గర కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ దీనికి సంబంధించినటువంటి రెస్క్యూకి సంబంధించినటువంటి టీం వెళ్ళేటువంటి పడవ ఏదైతే ఉందో అక్కడ కొంచెం ఫ్లోటింగ్కి ఫాస్ట్గా మూవ్మెంట్ అవుతుందనేది వీళ్ళు భావిస్తున్నారు. సో దానికోసమని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సో దానికోసం అక్కడ కొంచెం బలంగా నిలబడడం కోసం, ఆగడం కోసం, ఎందుకంటే ఎక్కించినటువంటి పిల్లల్ని మెల్లిమెల్లిగా అటు బ్రిడ్జ్ ఎక్కించాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి అక్కడ ఎక్కించేందుకు అక్కడ తాడుతో కట్టడానికి కొంచెం అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అక్కడ కూడా పోలీసులు కావచ్చు, అక్కడ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఈ బోట్ అక్కడ వెళ్తే అక్కడ పట్టుకోవడానికి కావచ్చు, కొంచెం వీళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా అక్కడ సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు. మొత్తంగా ఇక్కడ రెస్క్యూ చేసి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అయితే 3 రోజుల నుంచి కూడా తల్లిదండ్రులకు దూరంగా ఉండడంతో కూడా తల్లిదండ్రులు అటు బోధన్ వైపు ఉన్నటువంటి కట్టినటువంటి బ్రిడ్జ్ వైపు ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా పిల్లలు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా హవేలీ గన్పూర్ దగ్గర రెస్క్యూ అయితే కంటిన్యూ అవుతుంది. మరొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వీళ్ళని అటు పంపించే ప్రయత్నం చేస్తామనేది సిబ్బంది చెప్తున్నటువంటి మాట. రైట్ ఎలందర్, థ్యాంక్ యూ.